ఒక్కరోజు టైం ఇస్తున్నా. ఇది నా నెంబర్. రేపు నేనే నీకు ఫోన్ చేస్తా. గా పైసలు సంచి ఏడుందో ఫోన్లో చెప్పు, లేదంటే నిన్ను నీ పెండ్లాన్ని చంపేస్తా. సమజైందా? ఒక్క దినం టైం యాది పెట్టుకో. అన్నా బిల్లు కట్టేశాను, పద పోదాం. బిల్లు కట్టినావా? నేను కడదు కదా తమ్మి. బిల్లు కట్టేశా, పద. ఇందులో ఎంతుందన్నా? లెక్క పెట్టడానికి టైం వేయడం తమ్మి. సర్లే, దీనిలో ఎంతుంటే మనకేంది, ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేయాలి, అంతే కదన్నా? గంతే తమ్మి. గాడి ఫోన్ నెంబర్ కలవగానే గాడికి ఇచ్చే తమ్మి. గాడి ఫోన్ నెంబర్ నీకు ఇచ్చిందా తమ్మి? వచ్చావు. ఏమైందన్నా? నా ఫోన్ కనబడతలేదు తమ్మి, కనబడతలేదు. ఇందాక రెస్టారెంట్ లో మర్చిపోయినాం కావచ్చన్నా. ఆగు, ఒకసారి కాల్ చేసి చూస్తా. స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. అంటే ఫోన్ ఎవరో కొట్టేసింటాడు తమ్మి. తమ్మి, నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఆడు కనుక మా ఇంటికి వస్తే డబ్బులు నీ దగ్గర ఉన్నాయని చెప్తా. 90300670. తమ్మి, ఈ పెన్ను సరిగా పడతలే. రేపు పొద్దున్న నువ్వే నా ఇంటికి రా. ఎలాగైనా నువ్వు ఈ బ్యాగ్ ఆడికి ఇచ్చేయాలి. సరే అన్న, నేను చూసుకుంటాను. హలో హలో, హ్యాపీ మార్నింగ్ అండి. ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో? రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అది ఓకే అండి, వస్తున్నాను. హలో హలో, వచ్చానండి. మీ ఇంటి గేట్ ముందు ఉన్నాను. ఓకే, వస్తున్నా అండి. సరే అండి.
క్లయింట్ని అనవసరంగా ఎందుకు చంపేశావు? నేనా? నేను చెప్పడం ఏంటి? చూసావుగా, చెప్పు, ఎందుకు చంపావు? ఆ 10 కోట్ల గురించి చెప్తే వాటర్ అడుగుతాడేమో. నిన్నే. సార్, రేపు మిడ్నైట్ బూత్ బంగ్లా దగ్గర బ్లాక్ మనీని వైట్గా మార్చిపోతున్నాం సార్. ఆ ట్రాన్సాక్షన్లో మా ఇద్దరికి పెద్ద మొత్తంలో కమిషన్ రాబోతుంది సార్. ఓ, ఆ కమిషన్ మొత్తం కొట్టేయాలని రిషిని చంపావు కదూ? అవును సార్, అందుకే చంపేశాను. పదరా పోలీస్ స్టేషన్. సార్ సార్ సార్, పోనీ ఆ కమిషన్ మొత్తం మీరే తీసుకోండి సార్. జరా నాకు ఆఫర్ ఇస్తున్నావా? ఈ కమిషన్ కక్కుర్తి పడే కదరా రిషిని చంపేశావు. మధ్యలో గీత జీవితం నాశనమైంది. సార్ సార్, ఆ కమిషన్ మొత్తం మీకే ఇస్తాను సార్. మీరే ఎలాగోలా గీతకి ఇచ్చేసేయండి. ఈ విధంగానైనా నా తప్పుని సర్దిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఆ కమిషన్ డబ్బులు గీతకు అందాక వీడిని అరెస్ట్ చేయిస్తా. తేడా వచ్చిందో సార్, ఆ వీడియో మీ దగ్గర ఉంది కదా సార్. ఒకవేళ మీకు ఏమైనా తేడా అనిపిస్తే మీరే పోలీసులకు ఇచ్చేయండి. ఐడియా లీకు. పద. ఈ టైంలో మీరు ఇక్కడి కిందకు వచ్చారు సార్? హలో లాయర్ గారు, హలో సార్, ఎక్కడున్నారు సార్? నేను ఇంకా ఫ్రీ లేదండి. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను ఎక్కడికి వచ్చి సంతకం తీసుకుంటాను. నేను చాలా దూరంలో ఉన్నాను సార్. అవునా? ఇంకా 2 అవర్స్లో నేనే ఇంటికి వచ్చేస్తాను. సరే సార్, నేను ఇంటికి వస్తాను. ఓకే అండి, బాయ్ అండి. నేను రిషి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండగా నువ్వు కంగారుగా ఇంట్లోకి వెళ్ళటం చూసి నేను నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు రిషిని చంపటం నేను వీడియో తీశాను. తర్వాత రోజు అవంతిక వాళ్ళ నాన్నగారి అస్థికలు గోదావరిలో కలపడానికి రాజమండ్రి వెళ్ళాం. అస్థికలు కలపడానికి పూజారి గారు ఎన్నింటికి రమ్మన్నారు గౌతమ్? 7 o'clock రమ్మన్నారు. ఓకే, గుడ్ నైట్. యా, గుడ్ నైట్. అవంతిక, అవంతిక, ఫోన్ సైలెంట్లో పెట్టి అక్కడి నుంచి బయలుదేరాను.